సత్సంతానం, మంచి సంతానం అంటే కుటుంబ గౌరవ మర్యాదలను ముందుకు తీసుకెళ్ళేవాడు, ఈ దేశానికి, మానవాళికి మంచి చేసేవాడు. ఇట్లాంటి వాళ్ళు పుట్టాలి. హ్మ్. అంటే ఏం జేయాలి? అదే ధర్మనిరతి పాటించాలి. హ్మ్. వారి వంశ మర్యాదలు పాటించాలి. హ్మ్. ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం అంతా ఈ విత్తనాలు అటువంటి వాటికి రిజిస్టర్ చేస్తున్నాం. మోనోపలైజ్ చేస్తున్నారు. అవును. ఒంగోలు జాతి ఎద్దులు. అవును. వాటి వీర్యాన్ని రిజిస్టర్ చేసి పెడుతున్నారు. అవును. అట్లాగే మనుషుల్లో కూడా ఉత్తమ జాతి, ఉత్తమ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అలా వర్ణ సంకరం కాకుండా వేరే చోటకి జాగ్రత్త కాకుండా పడాలి. దాన్ని జాగ్రత్త పరుచుకునేవారు. ఆ! దేహజాతం, దైవజాతం 2 చెప్పాం కదా! సో, ఆ దేహాలను కాపాడుకోవటం అనేది ఒక పద్ధతి. దైవాన్ని ప్రార్థించి దైవాలకి చేయాల్సిన రెండో పద్ధతి. ఒక వంశంలో ఒక వంశము తిరిగి జనరేట్ అవ్వాలి, ప్రోగ్రెస్ అవ్వాలంటే హ్మ్. దానికి పితృదేవతల అనుమతి కావాలన్నమాట. ఓకే. సో, పితృదేవతలు వెళ్ళిన తర్వాత తిరిగి వాళ్ళు మన వంశంలో పుట్టాలన్నప్పుడు, ఆ పితృదేవతల పట్ల మనం ఏమి అపరాధాలు, అపచారాలు చేయకుండా ఉంటే, వాళ్ళు మళ్ళీ మన వంశంలో తిరిగి జన్మిస్తూ ఉంటారు. ఓకే. సో, ఈ 3 రకాల శుభ ఫలితాలు, శుభ పరిణామాలు, శుభ కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో ఆ! వారికి సత్సంతానం కలుగుతుంది. కాదు గురుగారు. మన శ్రాద్ధం పెడితే సంతానం కలుగుతుంది అంటారు. అంటే మీరు చెప్పింది అదేనా? ఇప్పుడు ఇంతవరకు ఎన్ని రకాల సంతానం కలుగుతారో చెప్పాం. 12 అవును. రకాల సంతానం చెప్పాం. అవును. 9 రకాల శాపాల వల్ల సంతానం కలగరు. ఓహ్! సంతానం కలగకపోవటానికి శాపాలుంటాయి. అదొక 9 రకాలున్నాయి. అవి 9 రకాలు. దైవ శాపం. ఇంతకు అచ్చా! ముందే ఇంతకుముందు చెప్పారు. చెప్పుకున్నాం. చెప్పారు. అవును. అవును. దేవుడికి ఈ రకమైన చేయని వాళ్ళకి హ్మ్. దైవానుగ్రహం లేక హ్మ్. దానివల్ల సంతానం కలగరు. ఓకే. గురుశాపం ఒకటుంది. అవును. గురువుల్ని ధిక్కరించిన వాళ్ళు, గురువుల్ని అవమానించిన వాళ్ళు, హ్మ్. గురుగ్రహం పట్ల అపచారం చేసిన వాళ్ళకి గురుశాపం వస్తది. ఆ! సో, వాళ్ళ వల్ల సంతానం కలగదు. ఓకే. తర్వాత పితృశాపం. ఎవరైతే తండ్రిని సరిగ్గా చూడరో, ఆ! తండ్రి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తారో, ఆ తండ్రి మరణించిన తర్వాత ఇంక ఈ వంశంలో పుట్టడానికి ఒప్పుకోడు. హ్మ్. హ్మ్. అది పితృశాపం. ఓకే. అలాగే తల్లి పట్ల అపరాధాలు, అపచారాలు చేస్తే మాతృశాపం వస్తది. ఓకే. తర్వాత మేనమామల పట్ల గానీ, లేకపోతే పిల్లనిచ్చిన మామ పట్ల గానీ, ఎవరైనా అపచారాలు చేస్తే మాతుల శాపం వస్తది. అందువల్ల పిల్లలు పుట్టరు. ఓకే. తర్వాత భ్రాతృశాపం. సోదరులు, సోదరీమణులు ఎవరైనా చనిపోతే వాళ్ళకేమన్నా వీరు అన్యాయం, అపచారాలు చేస్తే ఆ! భ్రాతృశాపం. అచ్చా! వాళ్ళ శాపం వల్ల పిల్లలు పుట్టరు. తర్వాత పత్ని శాపమే. ఒక ఒక భార్యను పెళ్లి చేసుకొని, ఆమెకు సంతానం కలగడం లేదని, ఆమెను హింసించి, ఆమెనేదో తిడితే ఆమె సూసైడో చేసి చనిపోతే, ఆమె మళ్ళీ శపిస్తే పత్ని శాపం వల్ల సంతానం కలగదు. అబ్బా! ఇంకొచ్చేసరికి శత్రుశాపం. మనకు శత్రువులుంటారు కొంతమంది. మనం శత్రువుని నిర్జించేసాం, వాడిని చంపేసాం, లేపేసాం అనుకుంటారు. కానీ వాడు శపిస్తాడు. ఆ! శత్రుశాపం వల్ల కూడా సంతానం కలగదు. హ్మ్. ఇంక చివరికొచ్చేసి సర్పశాపాలు. ఈ వ్యవసాయం ఇదివరకు చేసినప్పుడు హ్మ్. ఈ సర్పాలను చంపటం వాటి వల్ల అవి 2 సర్పశాపాల్లో మళ్ళీ 11 రకాలుంటాయన్నమాట. అవన్నీ ఎలా జరిగినాయి? సర్పాలు 2 కలిసి ఉన్నప్పుడు ఒక సర్పాన్ని చంపేస్తారు. లేతే 2 సర్పాలు చనిపోవడం జరుగుద్ది. లేతే సర్పం పిల్లల్ని చంపుతారు. హ్మ్. సర్పం గుడ్లు చితికిపోయేలా చేస్తారు. పుట్టలు తవ్వేస్తారు. ఆ! ఇటువన్నీ ఉంటాయన్నమాట. అబ్బా! వాళ్ళందరికీ కాలసర్ప దోషం వస్తది. అచ్చా! కాలసర్ప దోషం, యోగం 2 అంటారు. ఇదివరకు ఒకసారి చెప్పుకుని కాలసర్పం ఉన్నవాళ్ళు వాళ్ళ పుట్ట వదిలేసి వేరే పుట్టలోకెళ్తారు. వాళ్ళ దేశం వదిలేసి వేరే దేశంలోకెళ్తారు. ఓకే. ప్రమాదాల్లో భరిస్తారు. ఆ ఆ! రకమైన దోషాలు ఉన్నాయన్నమాట. 12 రకాల సంతానం ఉంటే 9 రకాల శాపాలు ఈ సంతానం కలగకపోవడానికి ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఎవరి జాతకంలో ఎటువంటి శాపం ఉంది, దేనివల్ల వారికి సంతానం కలగడం లేదు ఓకే. అనేది చూసి దానికి పరిహారాలు చేసుకుంటే వారి అనుగ్రహం సంబంధించి వారికి సంతానం కలిగే యోగం ఉంటుంది. రైట్. పూర్వజన్మ కర్మలే సంతానలేమి కారణం అని గూడా అంటుంటారు. నిజమా? పూర్వజన్మలో ఎవరికైనా సంతానం పట్ల మనం ఈ రకమైన పాపం ఏం చేసినా, ఆ! దైవదూషణ, దైవధిక్కారం చేస్తే దైవశాపం వల్ల సంతానం కలగదు. ఆ! వాళ్ళకి అనుగ్రహించాలంటే మళ్ళీ మనం దైవ ఆరాధన, హ్మ్. పూజలు అటువంటివి చేయాలన్నమాట. ఓకే. దైవశాపం తెలుసుకొని ఈ రకమైన పూజలు, హోమాలు, పుత్రకామేష్టి హ్మ్. అటువంటివి చేసుకుంటే వారికి దైవానుగ్రహం లభించి సంతానం కలుగుతుంది. ఓకే. ఇంకా పితృశాపం మీరు శ్రాద్ధం పెడితే అవును. సంతానం సంతానం కలుగుతది. కలుగుతారు. అవును. కొన్ని వర్ణాల్లో
సంవత్సరీకాలు చేసి సంవత్సరం శ్రాద్ధ కర్మలు చేస్తారు. కొన్ని వర్ణాల్లో చేయరు. ఆ ఓకే. చేయని వాళ్ళు ఏం చేశారంటే కనీసం ఈ పుష్కరాలప్పుడు, శివరాత్రి అప్పుడు, ఈ భీష్మ ఏకాదశి అటువంటి పర్వదినాల్లోనూ అటువంటప్పుడైనా పితరులను తలుచుకుని వాళ్ళకి దానాలు ఇస్తే వాళ్ళు అనుగ్రహించి మళ్ళీ చేస్తారు. సంతానం వస్తుందని అదొక పితృశాపం. ఓకే. అలాగే మాతృశాపం కూడా. అలాగే భ్రాతృశాపం, మేనమామ ఎవరి వల్ల అయితే ఇది జరుగుతుందో తెలుసుకుని వాళ్ళకి తర్పణాలు, దానాలు అటువంటివి చేయటం, గయ అటువంటి చోటుకెళ్ళి వాళ్ళకి శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే వాళ్ళు సంతోషించి మళ్ళీ వీళ్ళ కుటుంబంలో జన్మిస్తారు. ఓకే. ఇంకా శత్రువులు ఎవరైతే చంపేశారో, శత్రుమర్దనం చేశారో, శత్రుశాపం ఉన్నారంటే అది చాలా భయంకరమైందనమాట. సో అప్పుడు మీరు పిల్లలు పుట్టడం, పుట్టి చనిపోవటం, సుతక్షయం అంటారు. అవును. దానికి కారకుడు శత్రుశాపాలు. వీడిని సమూలం వంశ నిర్మూలన చేసేయాలంటారు. అవును. సమూలంగా వంశమే నిర్మూలన చేసేయాలంటారు. చిన్నపిల్లలు కూడా వదిలిపెట్టకుండా తొదముట్టిచ్చేయటం అంటారు. అటువంటి శత్రుశాపాల వల్ల వస్తారు. సో వాళ్ళకి పిల్లలు పుట్టినా చనిపోతూ ఉంటారు. ఆ శత్రుశాపానికి కారణం తెలిసిన ఏ శత్రువు వల్ల జరుగుతుంది వాడికి జరిగిన రెమెడీలు చేసుకోవాలి. రైట్. ఇన్ని రకాల కారణాలు రైట్ గురుగారు. శుభగ్రహాలు విన్నాను, దుష్టగ్రహాలు విన్నాను. ఆడగ్రహాలు మగ గ్రహాలు కూడా ఉంటాయా? అంటే రాశులు బట్టి సంతాన ప్రాప్తి కలుగుతుందని విన్నాను నేను. నాకు ఆశ్చర్యం వేసింది. పురుష రాశులు, స్త్రీ రాశులు, పురుష నక్షత్రాలు, స్త్రీ నక్షత్రాలు, పురుష గ్రహాలు, స్త్రీ గ్రహాలు. పురుష స్త్రీ అనేది ప్లస్ అండ్ మైనస్, దాన్ని అది ఇండికేట్ చేయడానికి ఇచ్చారు. ఓకే. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా శక్తి నడిపేది 3 రకాల పవర్స్. ఓకే. ఎలక్ట్రికల్ పవర్స్ ఉంటాయి, చెప్పాను కదా, ప్లస్ మైనస్ న్యూట్రల్. అవును. అలాగే వీళ్ళు త్రిమూర్తులు ముగ్గురు, ప్లస్ మైనస్ న్యూట్రల్, అమ్మవారు న్యూట్రల్ చెప్పాము. శనివర్గం, గురువర్గం, అమ్మవారు, శైవం, వైష్ణవం, శాక్తేయం. అట్లాగే కెమికల్లో చూసుకుంటే న్యూక్లియర్ సిస్టమ్ చూసుకుంటే అణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అవి న్యూట్రల్. అలాగే గ్రహాల్లో కూడా పురుష గ్రహాలు సూర్యుడు, కుజుడు, గురువు పురుష గ్రహాలు, చంద్రుడు, శుక్రుడు స్త్రీ గ్రహాలు, బుధుడు, శని న్యూట్రల్ గ్రహాలు. ఓకే. రాహువు పురుష గ్రహం, కేతు స్త్రీ గ్రహం అని కొందరు అంటారు, న్యూట్రల్ అని కొందరు అంటారు. అట్లాగే రాశుల్లోకి వచ్చేసరికి మేష రాశి, సింహ రాశి, ధనుర్ రాశి పురుష రాశులు అన్నమాట. శుక్రుడికి సంబంధించిన రాశులు, చంద్రుడికి సంబంధించిన రాశులు స్త్రీ రాశులు అన్నమాట. ఓకే. సో అది పంచమ భావం ఏ రాశి అయింది, అక్కడ ఏ గ్రహం ఉన్నది, దాన్ని బట్టి పురుష సంతానమా స్త్రీ సంతానమా అనేది కూడా. అంటే రాశులను బట్టి సంతానం చెప్పేయచ్చా? రాశులను బట్టి అంటే సంతానం గురించి చెప్పాలంటే అది మరి ఇంకొక పెద్ద ప్రక్రియ. అవునా? ఓకే. అది ఎట్లా అంటే సంతానం అనేది డిసైడ్ ఎప్పుడు, ఏ రాశి వారికి ఏ సంతానం కలుగుతుంది అనేది చెప్పొచ్చా? సంతానం అనేది ఎట్లా జరుగుద్ది, ఏం జరుగుద్ది అనాలంటే తల్లిదండ్రులు సంగమించిన సమయం తెలుసుకోవాలి. ఓకే. తల్లిదండ్రులు సృష్టి కార్యం ఎప్పుడైతే చేశారో ఆ సృష్టి కార్యం మన తల్లిదండ్రులు చేసిన సృష్టి కార్యం ఏ లగ్నంలో చేశారో దానికి 3600 లగ్నంలో మన జన్మ వస్తుంది. అది తెలుసుకోవాలి. మా తల్లిదండ్రులు సంగమించే సమయం అప్పుడు ఏ లగ్నాలు ఏ సమయంలో చేశారు, ఎటువంటి పరిస్థితులతో చేశారు, అటువంటి వాటి మీద సంతానం, వారి ఆరోగ్యం, దేహం, మానసిక పరిస్థితి అన్నీ ఆధారపడి ఉంటాయి. సంగమించే సమయంలో స్త్రీ పురుషుల్లో ప్రతి అవయవం స్పందించాలి. సర్వావయవ స్పందన కావాలన్నమాట. మనోవాక్కాయ కర్మణ అంటారు. 11 పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అన్నీ స్పందించాలి. ఆ స్పందించినప్పుడు సత్సంతానం ఎటువంటి దేహ లోపాలు లేకుండా కలుగుతుంది. అందులో ఏ అంగం స్పందించలేదో దానికి సంబంధించిన లోపాలు, బాధలు, రోగాలు వస్తాయి. తర్వాత మానసికంగా స్త్రీ పురుషులు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి సంగమం చేయాలి. అట్లా కాకుండా బలవంతంగా ఏదో ఆయన ఏదో రమ్మన్నాడు అని చెప్పి ఈమె మెకానికల్గా, ఈయన ఏదో మూడు లేకుండా కాదంటే అందుకని ఆ రకంగా చేసినప్పుడు ఎవరైతే ఇష్టం లేకుండా సంగమించారో, తల్లి ఇష్టం లేకుండా సంగమించిందంటే పుట్టిన బిడ్డ తండ్రికి వ్యతిరేకంగా ఉంటాడు. తండ్రి ఇష్టం లేకుండా సంగమించాడంటే పుట్టిన బిడ్డ తల్లికి వ్యతిరేకంగా ఉంటాడు. ఆ మానసిక స్థితి వచ్చేస్తుంది. ఎవరైతే సంగమ సమయానికి 3, 6, 10, 11 ఉపచయ స్థానాలు అంటారు. ఆ ఉపచయ స్థానాల్లో పురుష గ్రహాలు ఉంటే పురుష సంతానం కలుగుతుంది. ఆ ఉపచయ స్థానంలో స్త్రీ గ్రహాలు ఉంటే స్త్రీ సంతానం కలుగుతుంది.